హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు కార్తీ క్రియేషన్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా! మేము కూడా చాలా చాలా బాగున్నాం. ఇవేంటంటే పాకుండలనమాట. ఈరోజు నేనే స్వయంగా తయారు చేశాను. ఎప్పుడో అత్తయ్య గారు అది చేసేటప్పుడు చూశాను. వాళ్ళు చేస్తుంటే కొలతలు ఇంత అని విన్నాను. కానీ నాకైతే ఎప్పుడూ ఓన్‌గా చేయలేదు. ఈరోజు చేశాను. చాలా బాగా కుదిరినాయండి. ఇదేంటంటే బియ్యాన్ని రాత్రిపూట నానబెట్టి ప్రొద్దుట శుభ్రంగా ఆ బియ్యం కడిగేసి వాడేసుకొని మిల్లుకి పంపించేసి మెత్తగా ఆడించుకోవాలి. దాన్ని మళ్ళీ ఆ పిండి తెచ్చిన పిండిని మళ్ళీ మనం మెత్తని రేకు పెట్టి జల్లించుకోవాలి. మొరాలుంటే తీసి పక్కన పెట్టేసుకొని ఈ పిండిని నొక్కి పెట్టి ఉంచుకోవాలన్నమాట. పాకం ఉడికే వరకు ఆరిపోకుండా తడి తడిగా ఉంటే బావుంటుంది. కిలో బెల్లాన్ని తురిమేసుకొని 2 కప్పులు వాటర్ పోసుకొని పొయ్యి మీద పెట్టుకొని బాగా పాకం దగ్గరికి ఉండగా అయ్యే వరకు ప్లేట్‌లో వాటర్ పోసి ఇలా ఇలా చూస్తే దగ్గరికి ఉండగా అయ్యే వరకు ఉంచుకొని బాగా దగ్గరికి ఉండగా అయ్యే వరకు ఉంచుకొని మరి కొట్టేలా కాకుండా అరిసెల పట్టు కాకుండా అరిసెల పట్టు కంటే తక్కువన్నమాట. ఉండగా అయ్యేలా ఉంచుకొని ఆ తర్వాత ఒక కప్పు వాటర్ మళ్ళీ పొయ్యి మీద సలసల మరగబెట్టుకుని ఆ వాటర్ మళ్ళీ ఈ పాకంలో పోస్తే మన మైసూర్ పాకులో మనం నెయ్యి వేస్తే ఎలా వస్తుందో అలా వస్తుందన్నమాట అండి. గుల్లగా పైకి బబుల్స్ వస్తాయి. ఆ తర్వాత ఇలా ఇలా కలిపేసుకొని వరిపిండి కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఉండకట్టకుండా మనం దాన్ని చలిమిడి తయారు చేసేసుకొని అందులో కావాలంటే కొబ్బరి ముక్కలు కూడా వేయించి వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇది ఉండలుగా చేసి మనం స్టవ్ పైన నూనె పెట్టుకొని వేయించేసుకోవడమే. చాలా అంటే చాలా బాగుంటాయండి. వరిపిండి కాబట్టి మీకు ఏమీ ఆరోగ్యానికి కూడా హాని ఉండదు. చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఎక్కువ సంక్రాంతికి ఇవి ఎక్కువ చేస్తూ ఉంటామండి. అరిసెలు, పోకుండలు కంపల్సరీ ఉంటాయి. మిగతా వంటకాలన్నిటితో పాటు ఇవి ఎవరికైనా పెట్టడానికైనా కొంచెం బాగుంటాయి కదా అని చెప్పేసి ఆ మిఠాయిలతో పాటు ఇవి కూడా కంపల్సరీ చేస్తూ ఉంటాము. కానీ ఇప్పుడు ఎందుకో ఈవేళ చేయాలనిపించి చేశాననమాట. మీరు కూడా ట్రై చేయండి. వేడిగా ఉండగా నొక్కిన మూల ఇందులో చలిమిళ్ళ వస్తుంది ఇప్పుడు. అది చల్లారాక లోపల హోల్స్ పడి చాలా చాలా బాగుంటుంది. క్రిస్పీగా ఉంటాయి, తియ్యగా ఉంటాయి. బెల్లంలో కూడా మీకు తెలుసు కదా ఐరన్ అది ఉంటుంది. చాలా బాగుంటాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కిలో బెల్లానికి ఇన్ని అయినాయన్నమాట అండి. ఇంచుమించు మనం మీడియం సైజ్ చేసుకుంటే 100 అయిపోతాయండి. 100 పీసెస్ అయిపోతాయి ఇవి. ఎక్కువ చేసుకోకూడదనమాట అండి. కిలో, అరకిలో చేసుకుంటే సరిపోతాయి. ఎక్కువన్నా మనం తినలేము. అంత నిల్వ ఉన్నా మరీ బాగుండవు. ఓన్లీ ఒక 10 డేస్, 15 డేస్ అంతకంటే ఎక్కువ ఉన్నా కూడా బాగుండవండి. చూసారు కదా! మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. అమ్మ పాడే జోలపాట అమృత